ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. కొంచెం దయచేసి ఓపికగా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో వీడియోని వచ్చినప్పుడు మాత్రమే తొందరగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో ఎప్పుడు ఏ కంపెనీ ఎప్పుడు జాబ్ ఆఫర్ పంపిస్తుందో మనకు టైం అనేది ఉండదు. అందుకని తొందరగా అయితే వీడియోని వెంటనే చూడని చెప్తే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే సో వీడియో స్టార్ట్ చేసే ముందైతే ఇంటిమేషన్ అయితే మీకు కొంచెం నేను పాస్ చేస్తాను అనమాట. అది కొంతమంది బోర్గా ఫీల్ అయ్యారు, ఇప్పుడు కాదు ఇంతకుముందు. సో ఇంట్రెస్ట్ అవసరం లేదన్నా డైరెక్ట్గా జాబ్ గురించి చెప్పారు, కామెంట్ చేశారు. ఎందుకంటే సో ఒక్కొక్క కంపెనీ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అయితే ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటాయి. సో వాటిని ముందు మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసితే ఆ తర్వాత జాబ్ గురించి మీకు చెప్తాం అనమాట. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లోకల్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, కాకపోతే బయట వాళ్ళకి ఏంటంటే ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా అర్థం కాదనమాట. సో నేను చేసే వీడియోస్ లోకల్ పర్సన్స్ కోసం ఒక 30% అయితే, సో బయట కోసం 70% నేను చేస్తాను అనమాట. ఎందుకంటే బయట చాలామంది సో జాబ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు, అది నాకు తెలిసింది. అందుకని నేను ఈ కంటెంట్ని ఎంచుకొని అయితే నేను చేస్తూ ఉన్నాను. సో నాకు ఈ కంటెంట్లో నాకు రెవెన్యూ అనేది చాలా తక్కువగా వస్తుంది. అయినా కానీ నేను దీన్నే చేస్తున్నాను అనమాట, హెల్ప్ చేయడం కోసం. ఇది కొంచెం గమనించండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడట్లేదనమాట. చాలామంది మధ్యలో స్కిప్ చేసి చూడడం, లేదా ఎక్కడన్నా ఇంపార్టెంట్ అంటే శాలరీ ఎక్కడ చెప్తాడో అని చెప్పి స్కిప్ చేయడం చూసి వదిలేస్తున్నారు అనమాట. అలా చేశారంటే మీకే ప్రాబ్లం, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సరే మీకు అర్థం కాదనమాట. సో తద్వారా వచ్చేసారంటే తర్వాత మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు, ఓకేనా? సో ఈ పాయింట్లు ఈ వీడియో మొదట్లో అయితే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో ఎవరు తప్పుగా అనుకోకుండా దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వీడియో లాస్ట్ వరకు కొంచెం ల్యాగ్ అయినా కానీ సో మీకోసమే అనమాట అది, ఓకేనా? సో ఒక 10 నిమిషాల పాటు టైంని స్పెండ్ చేసేయండి, ఓకేనా? ఇది విషయం. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సో చాలామంది ఈ మధ్య అంటే ఒక 6 months బ్యాక్ అనమాట. సో అమర్ రాజాలో జాబ్స్ కావాలన్నా ట్రై చేయండి అన్నట్టుగా ఏదో అడిగారు అనమాట, ఓకేనా? అది నాకైతే గుర్తుంది. నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో రీసెంట్గా అయితే ఇప్పుడు నిన్న ఒక ఫామ్ పేపర్ అనేది రిలీజ్ అయిందనమాట దీని గురించి. సో అదేంటో మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరికి ఏంటి, శాలరీస్ ఏంటి, అసలు ఎక్కడ ఇంటర్వ్యూస్ అనేది జరుపుతారు, ఇవన్నీ మీకు క్లియర్గా అయితే నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు సీసీ సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, జాబ్ సంబంధించి. సో అలాగే హీరోలో జరుగుతున్నాయి, అలాగే ఐసాన్లో ఒక హెచ్ఆర్ పోస్ట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ మధ్యకాలంలో సీసీఎల్ కంపెనీ గురించి ఎక్కువైతే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అది నేను ఈరోజు రేపు ఇంకో వీడియో మీకు లాంచ్ చేస్తాను, ఓన్లీ సీసీఎల్ వరకే మీకు ఒక వీడియో అనేది డెడికేటెడ్గా చేస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే వీడియోని చూసేయండి. ఎవరైనా కొత్తగా వస్తే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి అలా పెట్టుకోండి. మనం ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, తిరుపతి ఐటీఐ పాస్ మరియు అప్రెంటిస్ పాస్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ చిత్తూరు నందు తేదీ 22/1/2025న క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించబడను. ఇందులో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తిరుపతి వారు పాల్గొనెదరు. జీతం నెలకు 21,000తో పాటు బస్ సౌకర్యం, భోజనం, వసతి మరియు పిఎఫ్ గ్రాడ్యుటీ కూడా ఇచ్చెదరు. కావున ఆసక్తి కలవారు తేదీ 22/1/2025న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి, ఐటీఐ, అప్రెంటిస్, ఆధార్ కార్డ్, 2 ఫోటోలు మరియు ఇతర సర్టిఫికేట్స్తో హాజరు కాగలరు. మరిన్ని వివరములకు శ్రీమతి వి లక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తిరుపతి వారిని, లేక అప్రెంటిస్ సలహాదారులు సెల్ నెంబర్స్ 2 ఉన్నాయి, వారికి ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగి కనుక్కోగలరని మనవి. అలాగే కింద ప్రధానాధికారి వారి యొక్క సంతకం అయితే ఉంది, ఎప్పుడు ఇష్యూ చేశారో ఆ డేట్ కూడా ఉంది. కింద చూడొచ్చు ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ తిరుపతి, పక్కన సీల్ కూడా ఉందన్నమాట. ఇది అఫిషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఫాంప్లెట్ అనమాట. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్కి అర్హురో దీనికైతే వెళ్ళవలసిందిగా చెప్తున్నాను. డేట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్స్ కాల్ చేస్తేనే ఎక్కడ చెప్తారో మీకు ఇంటర్వ్యూస్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు వెన్యూ కాంటినెంటల్ కాఫీ పార్క్, EOU2 ఎక్స్టెన్షన్, కువాకూలి విలేజ్, వరదపాలెం మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ 517645. BOPT బ్యాటరీ ఆపరేటెడ్ ప్యాలెట్స్ ట్రక్స్. ఆపరేటర్స్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 4 ఉన్నాయి. జాబ్ టైప్ ఆన్ రోల్స్. క్వాలిఫికేషన్ వచ్చి
10th అండ్ అబవ్ వాళ్ళకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇందులోనే ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఉండాలి. శాలరీ వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్. జాయిన్ టైం వచ్చి 7-10 daysలో జరగాల్సి ఉంటుంది. రీస్టాక్ ఆపరేటర్స్ నెంబర్ ఆఫ్ పొజిషన్ వచ్చి 3 ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చి ఆన్ రోల్. క్వాలిఫికేషన్ వచ్చి 10th అండ్ అబవ్. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years ఉండాలి మినిమం. అలాగే దీనికి శాలరీ వచ్చి వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్. డాక్యుమెంట్స్ టు బీ క్యారీడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, జిరాక్స్ కాపీ, ఒరిజినల్ టు వెరిఫై, ఆధార్ కార్డ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. ఫర్ క్వైరీస్ యూ కెన్ రీచ్ 9133348801కి అయితే మీరు కాల్ చేయొచ్చు హెచ్ఆర్ గారికి. కింద చూడొచ్చు CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి డెడికేట్ వీడియో మనకు రేపు మన ఛానల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఏ ఫైన్ సొల్యూషన్ ఎంటర్ప్రైజ్లో అయితే జాబ్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. శ్రీ సిటీ బేస్డ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ MNC ఫ్యాక్టరీ ఇన్ AP. వీఆర్ హైరింగ్ ఇన్ ఫీమేల్ క్యాండిడేట్స్. 100+ జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఓపెనింగ్ చూస్తే క్వాలిఫికేషన్ 8th, 9th, 10th, 12th తీసుకుంటామంటున్నారు. ఏజ్ 18 to 30 years వరకు ఉండొచ్చు. ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. గుడ్ శాలరీ ఇన్ ఇంటర్వ్యూ క్లియరెన్స్. ఇందులోనే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ 9095541066. ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీకు డౌట్ ఉంటే కాల్ చేస్తే కనుక్కోవచ్చు. సో 30 వరకు ఏజ్ కాబట్టి కొంచెం బెటర్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇంకా మనం నెక్స్ట్ కంపెనీ ఏంటో చూద్దాం. చూడొచ్చు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎట్ ఐసాన్ ఆటో పార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ, తాడా. డేట్ 17/1/2025. రోల్ సీనియర్ HR ఎగ్జిక్యూటివ్. ఎక్స్పీరియన్స్ 5 to 7 years ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చి MBA అంటే హెచ్ఆర్గా ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చి HR అండ్ అడ్మిన్. జెండర్ వచ్చి మేల్. స్కిల్స్ వచ్చి రిక్రూట్మెంట్, టైమ్, ఆఫీస్, పే, రోల్ ప్రాసెస్, స్టాట్యుటరీ కంప్లైంట్స్ అండ్ లీగల్ కంప్లైంట్స్. నోట్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో ఉండాలనేసి అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫోన్ నెంబర్స్ 8977862484. మీ రెజ్యూమ్ పంపించాలన్నా ఏదైనా కనుక్కోవాలన్నా ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు. సో 17th డేట్ జరిపినేసి మీరు టెన్షన్ పడక్కర్లేదు. సో ఒక పోస్ట్ కాబట్టి హెచ్ఆర్కి మనం ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ హీరోలో ఏమైనా చూద్దాం. హీరో వీఆర్ హైరింగ్. క్వాలిఫికేషన్ ఫీమేల్ SSC ఇంటర్ అండ్ ITI. మేల్కి వచ్చి ITI ఉండాలి క్వాలిఫికేషన్. ఏజ్ వచ్చి 18 years to 25 years వరకు ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి నీడ్ హైయర్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఒరిజినల్, జిరాక్స్ SSC ఇంటర్ ITI ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పొజిషన్ వచ్చి అప్రెంటిస్కి వచ్చి ఇంటర్వ్యూ డేట్ టైం వచ్చి 20th January 2025 మండే రోజు. ఇంటర్వ్యూ స్టార్ట్స్ వచ్చి 9 AM అయితే స్టార్ట్ అవుతుంది. అదర్ వచ్చి ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ వచ్చి సబ్సిడీ చెప్తున్నారు. సో కొంత మనీ అనేది ఖర్చు అవుతుందంట, అది ఎందుకు కనుక్కోండి. ట్రాన్స్పోర్ట్ వచ్చి సత్తివేడు, తాడా, సులూరుపేట, వరదేపాలెం, ఆరంబాకం, బిఎన్ కంట్రిగా. లొకేషన్ వచ్చి నియర్ చెరువి చెక్ పోస్ట్, సత్తివేడు మండలం, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 517588. పక్కన చూడొచ్చు ఫోన్ నెంబర్స్ 7032088300. ఇంకా కింద కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు డౌట్ ఉంటే కనుక్కొని అయితే రాగలరు. దూరం నుంచి వచ్చేవాళ్ళు. సో లోకల్ వారంటే ప్రాబ్లం లేదు, వచ్చి చూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనం నెక్స్ట్ కంపెనీ ఏమన్నా చూద్దాం. చూడొచ్చు జాబ్ వేకెన్సీస్ ఆఫ్ రోల్. సో బ్లూ స్టార్ AC కంపెనీ ఇన్ శ్రీ సిటీ. జెండర్ ఫీమేల్, ఏజ్ 19 to 30. క్వాలిఫికేషన్ 8th, 9th, 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్ వారు కూడా తీసుకుంటారు. శాలరీ వచ్చి 15,000 చెప్తున్నారు. ఇంటర్వ్యూ టుమారో మార్నింగ్ 8:30 to 9:30. ఫోన్ నెంబర్ 7893964755. ఈ నెంబర్కి కాల్ చేసి అయితే వెళ్ళండి, తొందరపడి వెళ్ళిపోకండి, ఎందుకంటే డేట్ కొంచెం దాటిపోయింది.